నమస్కారం. అద్దంకి న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. మహాశివరాత్రి సందర్భంగా త్రికోటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి గొట్టిపాటి. రాష్ట్ర బడ్జెట్ మాటల్లో సంపద, చేతల్లో పేదరికంలా ఉందన్న వైసీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి. శివరాత్రి సందర్భంగా భక్తులతో పోటెత్తిన ఆలయాలు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండను మంత్రి గొట్టిపాటి రవికుమార్ సందర్శించారు. త్రికోటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు మంత్రి అనిత, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కూడా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, వేద పండితులు మంత్రులకు ఆశీర్వచనాలు అందజేశారు. వైసీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి రాష్ట్ర బడ్జెట్పై తీవ్ర విమర్శలు చేశారు. బడ్జెట్ మాటల్లో మహాసంపద, చేతల్లో పేదరికంలా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలకు సరైన కేటాయింపులు చేయలేదన్నారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, పెన్షన్లు వంటి పథకాలు విస్మరించబడ్డాయన్నారు. సంక్షేమానికి తక్కువ, అప్పులు, వడ్డీలకు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు. సంస్కృతంలో ఒక గొప్ప లైన్ ఉందండి. వాగ్భిహ సమృద్ధం, కర్మిభిహ దరిద్రం. అంటే మాటల్లోనేమో మహాసంపద, చేతుల్లో మాత్రం పేదరికం. ఎందుకు ఈ వర్డ్ చెప్తున్నాను అంటే, నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కూటమి ప్రభుత్వం జనరంజకంగా ఉంది అనే ఒక అపోహ కల్పించడానికే ఆ బడ్జెట్ ని ప్రవేశపెట్టిందండి. ఎందుకు చెప్తున్నానంటే, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి వైద్య రంగం, విద్యా రంగాన్ని చాలా అశ్రద్ధ చేశారు. ముఖ్యంగా ఏవైతే మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలని చూశారో వాటికి ఎవరూ రాకలేనప్పుడు ప్రభుత్వ పరంగా వాటిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనే ఆ బడ్జెట్లో లేనందుకు చాలా చింతిస్తున్నానండి. దాంతోపాటు పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎంతో గొప్పగా చెప్పుకునేటటువంటి ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించినటువంటి ఆరోగ్య ఆసరాని కంప్లీట్గా విస్మరించడం, గత 2 సంవత్సరాలుగా విస్మరించారు. అదే కోవలో ఇప్పుడు కూడా విస్మరించడం చాలా బాధాకరం. దానితో పాటు విద్యారంగం, ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్కి కావాల్సినటువంటి వసతులు, అదేవిధంగా కావాల్సినటువంటి ఆర్థిక సదుపాయాలు కల్పించలేకపోవడం ఈ కూటమి ప్రభుత్వం యొక్క అసమర్థతానికి సాక్షిలాగా మిగిలిపోయింది. అమ్మఒడిని ఎంత తగ్గించారో మీరు అందరూ చూశారు. ఎంతో గొప్పగా గ్యాస్ కొట్టినటువంటి ఉచిత గ్యాస్ పథకానికి లాస్ట్ ఇయర్ ఏ విధంగా తగ్గించారో, ఈ ఇయర్ ఇంకా ఏ విధంగా తగ్గించారో మీరు అందరూ ఆ బడ్జెట్లో చూశారు. రైతు భరోసా ఎలక్షన్స్కు ముందు సెంట్రల్తో సంబంధం లేకుండా మేమే 20,000 ఇస్తాను అన్నారు. కనీసం సెంట్రల్తో కూడా కలిపి 20,000 ఇవ్వలేని అటువంటి స్థితిలో ఉన్నారు. అలాంటి బడ్జెట్ ఎవరికి ఉపయోగపడుతుంది? ఆర్టీసీని అప్పుల రంగంలోకి కుదేలు చేయబోతుంది. నెలకు 1,500 ఆడపిల్లలకి, మధ్యతరగతి వాళ్ళకి ఆడబిడ్డ నిధిగా మీరు ఇస్తానన్నారు, 0. నిరుద్యోగ భృతి 0. 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెన్షన్ 0. కొత్త పెన్షన్స్ 0. ఆరోగ్య ఆసరా 0. 0 వడ్డీ 0. ఇన్ని సున్నాల మధ్య మీరు ఇది ఏ విధంగా జనరంజకమైన బడ్జెట్ అనుకుంటున్నారు? మీకు ఒక 2 ముఖ్య విషయాలు చెప్తున్నాను. ఈ 2 ముఖ్య విషయాలు గుర్తుపెట్టుకోండి. టోటల్ బడ్జెట్లో
సంక్షేమానికి కేటాయించింది మొత్తం 17% అండి. దానికన్నా దురదృష్టమైన సంగతి ఇంకొకటి చెప్తానేనండి. రాష్ట్ర ప్రభుత్వ అప్పులకి వడ్డీలకి 18% కడుతున్నారు అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే రాష్ట్రం మొత్తానికి ఒక సంవత్సరానికి మీరు కేటాయించిన సంక్షేమానికన్నా అప్పులు వడ్డీల రూపంలో ఎక్కువ కడుతున్నారు అంటే ఏ స్థితిలో మీ కూటమి ప్రభుత్వం వెళ్తుందో ఒక్కసారి ఆలోచించుకోండి. అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది. ఆ దేవాలయం సాక్షిగా మీరు ఏదైతే ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి సూపర్ 6ని విస్మరించి ప్రజల్ని మోసం చేశారు. కానీ కూటమి ప్రభుత్వానికి నేను ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నానండి. పరమ పవిత్రంగా భావించేటటువంటి అసెంబ్లీలో సూపర్ 6 వీడియోస్ బయటికి పంపించినటువంటి కిరాతకుడినైనా అలాంటి వారినైనా చర్యలు తీసుకొని ఆ దేవాలయం యొక్క పరువు ప్రతిష్టల్ని కాపాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల నగరోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి ఇందిరానగర్లోని గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం వరకు ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా నగరోత్సవం చేశారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ ఎస్తేరమ్మ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అద్దంకిలో నిలిచిపోయిన త్రాగునీటి సరఫరా అద్దంకి మున్సిపాలిటీలోని కాకానిపాలెం, ధామావారిపాలెం, అభ్యుదయ నగర్, నంబూరివారిపాలెం, ఎన్టీఆర్ నగర్ ప్రాంతాలకు ఆదివారం త్రాగునీటి సరఫరా నిలిచిపోయింది. త్రాగునీరు సరఫరా చేసే మోటార్లు షార్ట్ సర్క్యూట్ అయినందున నీటి సరఫరా నిలిచిపోయినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్ సిబ్బందితో మరమ్మతులు చేయించి సాయంత్రం యథావిధిగా త్రాగునీరు సరఫరా చేస్తామని కమిషనర్ రవీంద్ర తెలిపారు. బల్లికురువ మండలం ఎస్ఎల్ గుడిపాడు దాటిన తర్వాత ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 గాయపడ్డారు. ఎం అశోక్, ఉషా బైక్ పై కోటప్పకొండకు వెళ్తుండగా బైక్ అదుపు తప్పి స్కిడ్ అయింది. సమాచారం అందుకున్న ఏల్చూర్ టోల్ ప్లాజా సిబ్బంది క్షతగాత్రులను అంబులెన్స్ లో నసరాపేట ఆసుపత్రికి తరలించారు. వారు కోటప్పకొండకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. అద్దంకి మండలం మణికేశ్వరంలోని మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ దేవస్థానానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సిఐ సుబ్బరాజు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు. మహాశివరాత్రి పురస్కరించుకొని అద్దంకిలోని 1000 స్తంభాల దేవాలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయ అర్చకులు కంటమనేని సత్యనారాయణ శర్మ నగరేశ్వర స్వామికి ప్రత్యేక అలంకరణ, అభిషేకాలు నిర్వహించారు. వేకువజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు వింధ్యావాసిని సమేత నగరేశ్వర స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. వెంకటరామ దేశా కృష్ణానం దేశా కాళీశ్రీరామ దేశా శ్రీనమస్య లక్ష్మీ సౌభాగ్యం దేశా సుకుటుంబస్య కంచర్ల గోత్రం భవస్య దేవేంద్రాం దేశా సకుటుంబస్య ఈశ్వరాభిషిక్తిరస్తు.
అద్దెంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.